రిపోర్టు కొద్ది క్షణాల ముందు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. దాదాపు 7 పేజీల అందులో అందరి అభిప్రాయాలను జోడీకరించి స్థానిక శాసనసభ్యుడితో పాటు పార్లమెంటు సభ్యుడు, మాజీ పార్లమెంటు సభ్యులు, అట్లాగే ఇద్దరు మినిస్టర్లు, జిల్లా ప్రెసిడెంటు, సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు 30-40 అందరి అభిప్రాయాలు జోడీకరించి అందులో రాసి పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది. దాదాపు 7 పేజీల అందరి అభిప్రాయాలను రాసి ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ గారు డిసిషన్ తీసుకుంటారు. అంటే ఒకరికి పాజిటివ్, ఒకరు నెగిటివ్ కాదు. పార్టీ ఎదుగుదలకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడి యొక్క చేస్తేనే ఎదుగుతుంది. కాబట్టి అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తీసుకొని రాయడం జరిగింది. రిపోర్ట్లో మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్యేకి ఉంటుంది, రెండో ప్రాధాన్యత శ్యామలకిరెడ్డి ఎంపీ గారికి ఉంటుంది, అట్లాగే జిల్లా ప్రెసిడెంట్కి ఉంటుంది, తర్వాత మూడవది అట్లాగే మండల ముఖ్య నాయకులు, గతంలో బ్లాక్ ప్రెసిడెంట్లు, పార్టీ ప్రెసిడెంట్ చేసిన అభిప్రాయాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, మరి ఇద్దరు ఎక్స్ఎంపీలు రాజగోపాల్ రెడ్డి గారు, మొత్తం మనెవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్స్ఎంపీలు కదా అక్కడ వారు, ఇప్పుడు ఉత్తమ్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో గ్రామము, ఆ మండలము, మినిస్టర్గా. నేను ఇచ్చేది పార్టీ కోణంలో ఇచ్చిన, పార్టీ సిస్టంలో ఇచ్చిన. లోకల్ గొడవలు నాకు సంబంధం లేదు. కానీ ఒక మాట క్లియర్గా చెప్తున్నా మీ అందరికీ, రాజగోపాల్ రెడ్డి ఒక నియోజకవర్గం లీడర్ కాదు, రాష్ట్ర నాయకుడు. కోమటిరెడ్డి గారు కూడా ఆయన ఒక స్టేట్ లీడరు, ఉత్తమ్ రెడ్డి గారు స్టేట్ లీడరే, జానారెడ్డి గారు స్టేట్ లీడరే. వాళ్ళ నలుగురిని నియోజకవర్గ నాయకుడిగా మీరు ఎవరు కూడా చూడొద్దు. ఎందుకంటే వాళ్ళది ఆ పర్సనాలిటీ కాదు, స్టేట్ పర్సనాలిటీ వాళ్ళది. గతంలో వాళ్ళందరూ అక్కడ ఎక్స్ఎంపీలుగా ఉన్నారు. ఉత్తమ్ రెడ్డి గారు సొంత పుట్టిన ఊరుందాడా. ఈ ఎంపీ శ్యామలారెడ్డి, కిరణ్ రెడ్డి ఉండనే ఉండే. మళ్ళీ ప్రాధాన్యత పెట్టుకుంటేనే అందరి అభిప్రాయాలు ఇవ్వాలి కదా, అట్లా ఇచ్చినాం అనమాట. తెలంగాణలో సమస్త కులాలను, సమస్త మతాలను వాళ్ళందరినీ దగ్గర తీసుకొని పోయి ఇది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రాంతంలో ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేజర్గా గ్రామాలలో రెడ్డిలకు, అన్ని కులస్తులకు కుటుంబం ఏ రకంగా అయితే ఉంటామో ఆ రకంగా సంబంధాలు ఉంటాయి. ఎక్కడ ఇది కులానికి వ్యతిరేకంగా సంబంధించిన అంశం కాదు. ఇది ఓన్లీ రాజకీయమైన మా పార్టీలో అంతర్గత వ్యవహారం. ఒకరి అభిప్రాయాన్ని మనము తప్పుపట్టలేము, ఒప్పుకొని అనలేము. కానీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అట్టడుగున బలహీన వర్గాలు, కుల వృత్తుల వాళ్ళు ఈరోజు ఎదిగిరు అంటే, ఈ స్థాయికి వచ్చారంటే ఆనాడు ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, బీసీలకు జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే కదా, ఆ గవర్నమెంట్లో అంబేద్కర్ గారే కదా మినిస్టర్ రాజ్యాంగాన్ని మనకు ఇచ్చింది. కాబట్టి ఏది చేసినా ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణే కాదు, ఈ దేశంలో అన్ని కులాలు స్వేచ్ఛగా జీవిస్తుందంటే అది రాజ్యాంగం. ఆ రాజ్యాంగము అంబేద్కర్ గారు, ఆయన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో చేసిందే కదా. అంటే చిన్న చిన్నవి ఉంటాయి, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. అవన్నీ హైకమాండ్ చూసుకుంటుంది, పిసిసి ప్రెసిడెంట్ చూసుకుంటాడు. రిపోర్టు కొద్ది క్షణాల ముందు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. దాదాపు 7 పేజీల అందులో అందరి అభిప్రాయాలను జోడీకరించి స్థానిక శాసనసభ్యుడితో పాటు పార్లమెంటు సభ్యుడు, మాజీ పార్లమెంటు సభ్యులు, అట్లాగే ఇద్దరు మినిస్టర్లు, జిల్లా ప్రెసిడెంటు, సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు 30-40 అందరి అభిప్రాయాలు జోడీకరించి అందులో రాసి పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది. దాదాపు 7 పేజీల అందరి అభిప్రాయాలను రాసి ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ గారు డిసిషన్ తీసుకుంటారు. అంటే ఒకరికి పాజిటివ్, ఒకరు నెగిటివ్ కాదు. పార్టీ ఎదుగుదలకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడి యొక్క చేస్తేనే ఎదుగుతుంది. కాబట్టి అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తీసుకొని రాయడం జరిగింది. రిపోర్ట్లో మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్యేకి ఉంటుంది, రెండో ప్రాధాన్యత శ్యామలకిరెడ్డి ఎంపీ గారికి ఉంటుంది, అట్లాగే జిల్లా ప్రెసిడెంట్కి ఉంటుంది, తర్వాత మూడవది అట్లాగే మండల ముఖ్య నాయకులు, గతంలో బ్లాక్ ప్రెసిడెంట్లు, పార్టీ ప్రెసిడెంట్ చేసిన అభిప్రాయాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, మరి ఇద్దరు ఎక్స్ఎంపీలు రాజగోపాల్ రెడ్డి గారు, మొత్తం మనెవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్స్ఎంపీలు కదా అక్కడ
వారు ఇప్పుడు ఉత్తమ్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో గ్రామము ఆ మండలము మినిస్టర్గా నేను ఇచ్చేది పార్టీ కోణంలో ఇచ్చిన, పార్టీ సిస్టంలో ఇచ్చిన. లోకల్ గొడవలు నాకు సంబంధం లేదు, కానీ ఒక మాట క్లియర్గా చెప్తున్నా మీ అందరికీ, రాజగోపాల్ రెడ్డి ఒక నియోజకవర్గం లీడర్ కాదు, రాష్ట్ర నాయకుడు. కోమటిరెడ్డి గారు కూడా ఆయన ఒక స్టేట్ లీడరు. ఉత్తమ్ రెడ్డి గారు స్టేట్ లీడరే, జానారెడ్డి గారు స్టేట్ లీడరే. వాళ్ళ నలుగురిని నియోజకవర్గ నాయకుడిగా మీరు ఎవరు కూడా చూడొద్దు, ఎందుకంటే వాళ్ళది ఆ పర్సనాలిటీ కాదు, స్టేట్ పర్సనాలిటీ వాళ్ళది. గతంలో వాళ్ళందరూ అక్కడ ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఉత్తమ్ రెడ్డి గారు సొంత పుట్టిన ఊరుందాడ. ఈ ఎంపీ శ్యామలారెడ్డి కిరణ్ రెడ్డి ఉండనే ఉండే, ఎమ్మెల్యే ప్రాధాన్యత పెట్టుకుంటేనే అందరి అభిప్రాయాలు ఇవ్వాలి కదా, అట్లా ఇచ్చినాం అనమాట. తెలంగాణలో సమస్త కులాలను సమస్త మతాలను వాళ్ళందరినీ దగ్గర తీసుకొని పోయి ఇది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రాంతంలో ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేజర్గా గ్రామాలలో రెడ్డిలకు అన్ని కులస్తులకు కుటుంబం ఏ రకంగా అయితే ఉంటామో ఆ రకంగా సంబంధాలు ఉంటాయి. ఎక్కడిది కులానికి వ్యతిరేకంగా సంబంధించిన అంశం కాదు ఇది. ఇది ఓన్లీ రాజకీయమైన మా పార్టీలో అంతర్గత వ్యవహారం. ఒకరి అభిప్రాయాన్ని మనము తప్పుపట్టలేము, ఒప్పుకొని అనలేము. కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అట్టడుగున బలహీన వర్గాలు కుల వృత్తుల వాళ్ళు ఈరోజు ఎదిగిరు అంటే ఈ స్థాయికి వచ్చారంటే ఆనాడు ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, బీసీలకు. జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే కదా, ఆ గవర్నమెంట్లో అంబేద్కర్ గారే కదా మినిస్టర్ రాజ్యాంగాన్ని మనకు ఇచ్చింది. కాబట్టి ఏది చేసినా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణే కాదు, ఈ దేశంలో అన్ని కులాలు స్వేచ్ఛగా జీవిస్తుందంటే అది రాజ్యాంగం. ఆ రాజ్యాంగము అంబేద్కర్ గారు, ఆయన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో చేసిందే కదా. అంటే చిన్న చిన్నవి ఉంటాయి, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, అవన్నీ హైకమాండ్ చూసుకుంటుంది, పిసిసి ప్రెసిడెంట్ చూసుకుంటాడు. రిపోర్టు కొద్ది క్షణాల ముందు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. దాదాపు 7 పేజీల, అందులో అందరి అభిప్రాయాలను జోడీకరించి స్థానిక శాసనసభ్యుడితో పాటు పార్లమెంటు సభ్యుడు, మాజీ పార్లమెంటు సభ్యులు, అట్లాగే ఇద్దరు మినిస్టర్లు, జిల్లా ప్రెసిడెంటు, సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు 30-40 అందరి అభిప్రాయాలు జోడీకరించి అందులో రాసి పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది. దాదాపు 7 పేజీల అందరి అభిప్రాయాలను రాసి ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ గారు డిసిషన్ తీసుకుంటారు. అంటే ఒకరికి పాజిటివ్, ఒకరు నెగిటివ్ కాదు. పార్టీ ఎదుగుదలకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడి యొక్క చేస్తేనే ఎదుగుతుంది. కాబట్టి అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది, కాబట్టి తీసుకొని రాయడం జరిగింది రిపోర్ట్లో. మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్యేకి ఉంటుంది, రెండో ప్రాధాన్యత శ్యామలకిరెడ్డి ఎంపీ గారికి ఉంటుంది, అట్లాగే జిల్లా ప్రెసిడెంట్కి ఉంటుంది, తర్వాత మూడవది అట్లాగే మండల ముఖ్య నాయకులు, గతంలో బ్లాక్ ప్రెసిడెంట్లు, పార్టీ ప్రెసిడెంట్ చేసిన అభిప్రాయాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, మరి ఇద్దరు ఎక్స్ఎంపీలు రాజగోపాల్ రెడ్డి గారు, మనెవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్స్ఎంపీలు కదా అక్కడ, వారు ఇప్పుడు ఉత్తమ్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో గ్రామము ఆ మండలము మినిస్టర్గా. నేను ఇచ్చేది పార్టీ కోణంలో ఇచ్చిన, పార్టీ సిస్టంలో ఇచ్చిన. లోకల్ గొడవలు నాకు సంబంధం లేదు, కానీ ఒక మాట క్లియర్గా చెప్తున్నా మీ అందరికీ, రాజగోపాల్ రెడ్డి ఒక నియోజకవర్గం లీడర్ కాదు, రాష్ట్ర నాయకుడు. కోమటిరెడ్డి గారు కూడా ఆయన ఒక స్టేట్ లీడరు. ఉత్తమ్ రెడ్డి గారు స్టేట్ లీడరే, జానారెడ్డి గారు స్టేట్ లీడరే. వాళ్ళ నలుగురిని నియోజకవర్గ నాయకుడిగా మీరు ఎవరు కూడా చూడొద్దు, ఎందుకంటే వాళ్ళది ఆ పర్సనాలిటీ కాదు, స్టేట్ పర్సనాలిటీ వాళ్ళది. గతంలో వాళ్ళందరూ అక్కడ ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఉత్తమ్ రెడ్డి గారు సొంత పుట్టిన ఊరుందాడ. ఈ ఎంపీ శ్యామలారెడ్డి కిరణ్ రెడ్డి ఉండనే ఉండే, ఎమ్మెల్యే ప్రాధాన్యత పెట్టుకుంటేనే అందరి అభిప్రాయాలు ఇవ్వాలి కదా, అట్లా ఇచ్చినాం అనమాట. తెలంగాణలో సమస్త కులాలను సమస్త మతాలను వాళ్ళందరినీ దగ్గర తీసుకొని పోయి ఇది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రాంతంలో ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేజర్గా గ్రామాలలో రెడ్డిలకు అన్ని కులస్తులకు కుటుంబం ఏ రకంగా అయితే ఉంటామో ఆ రకంగా సంబంధాలు ఉంటాయి. ఎక్కడిది కులానికి వ్యతిరేకంగా సంబంధించిన అంశం కాదు ఇది. ఇది ఓన్లీ రాజకీయమైన మా పార్టీలో అంతర్గత వ్యవహారం. ఒకరి అభిప్రాయాన్ని మనము తప్పుపట్టలేము, ఒప్పుకొని అనలేము. కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అట్టడుగున బలహీన వర్గాలు కుల వృత్తుల వాళ్ళు ఈరోజు ఎదిగిరు అంటే ఈ స్థాయికి వచ్చారంటే ఆనాడు ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు,
బీసీలకు జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే కదా, ఆ గవర్నమెంట్లో అంబేద్కర్ గారే కదా మినిస్టర్ రాజ్యాంగాన్ని మనకు ఇచ్చింది. కాబట్టి ఏది చేసినా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణే కాదు, ఈ దేశంలో అన్ని కులాలు స్వేచ్ఛగా జీవిస్తున్నట్టు అది రాజ్యాంగం. ఆ రాజ్యాంగము అంబేద్కర్ గారు, ఆయన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో చేసిందే కదా. అంటే చిన్న చిన్నవి ఉంటాయి, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, అవన్నీ హైకమాండ్ చూసుకుంటే, పిసిసి ప్రెసిడెంట్ చూసుకుంటాడు.